హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసి రెస్పాన్సివ్ నావిగేషన్ బార్ ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. నావిగేషన్ బార్ అనేది మన వెబ్‌సైట్‌లో ఎప్పుడు టాప్‌లో ఉంటుంది మాక్సిమం. లేకపోతే సైడ్‌లో ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో లోగో ఉంటుంది. రైట్ సైడ్ ఏమో మెన్యూ ఉంటుంది. ఒక్కొక్క లింక్ మీద క్లిక్ చేస్తే ఒక్కొక్క పేజ్‌కి వెళ్ళేలా ఇక్కడ మనం రాస్తామనమాట. సో, ఇది రెస్పాన్సివ్ అని ఎందుకని అన్నానంటే, దీన్ని మనం మినిమైజ్ చేస్తే స్క్రీన్‌ని అక్కడ మెన్యూ అనేది కొలాప్స్ అయిపోతుంది. ఎప్పుడొస్తుంది అనంటే, ఒక పర్టిక్యులర్ విడ్త్ వచ్చేటప్పటికి డివైస్ విడ్త్ ఆ మెన్యూ అనేది కనిపిస్తుంది. తర్వాత మనకి ఇలా కొలాప్స్ అయిపోతుంది. ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి మెన్యూ అనేది ఇలా డ్రాప్ అవుతుంది. సో, అందుకే దీన్ని రెస్పాన్సివ్ అని అన్నాను. సో, ఇప్పుడు దీన్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం బూట్‌స్ట్రాప్ వెబ్‌సైట్‌కి వెళ్ళాలి. సో, ఇక్కడ మనం బూట్‌స్ట్రాప్ 5 నైనా యూజ్ చేయొచ్చు. 4 నైనా యూజ్ చేయొచ్చు. రెండిటికి కొంత డిఫరెన్స్ అనేది ఉంది. అదేంటి అనంటే లింక్స్ ఇంక్లూడ్ చేసేటప్పుడేమో బూట్‌స్ట్రాప్ 4లో అయితే మొత్తం 4 లింక్స్ ఇంక్లూడ్ చేయాలి. అదే బూట్‌స్ట్రాప్ 5లో అయితే సీఎస్ఎస్ ఒక లింకు, జావాస్క్రిప్ట్ ఒక లింకు ఈ 2 ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఉంది. అది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను టాపిక్ వచ్చినప్పుడు. సో, ఇప్పుడు మనం హెచ్‌టీఎంఎల్ శాంపుల్ కోడ్ దీంట్లో హెడ్ ట్యాగ్‌లో బూట్‌స్ట్రాప్ యొక్క సీఎస్ఎస్ కోడ్ లింక్ చేసాము. తర్వాత ఇక్కడ జేఎస్‌లో బండిల్ అని ఉంది కదా! అదైతే ఒక్కటే ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. కింద సెపరేట్ అని ఉంది కదా! 2 సెపరేట్. అంటే పాపర్ జేఎస్ అనేది ఒకటి ఎక్స్టర్నల్ లైబ్రరీ ఉంది. అది అండ్ బూట్‌స్ట్రాప్ యొక్క జావాస్క్రిప్ట్ కోడ్. ఈ 2 కలిపి బండిల్ అని ఉంటుంది. అది ఇంక్లూడ్ చేసుకున్నా పర్లేదు. 2 సెపరేట్‌గా ఇంక్లూడ్ చేసుకున్నా పర్వాలేదు. సో, ఇప్పుడు మనం ఈ 2 లింక్స్ అనేది ఇంక్లూడ్ చేసాం కదా! బూట్‌స్ట్రాప్‌లో నావిగేషన్ బార్‌ని క్రియేట్ చేయాలి అనంటే హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో నావ్ ట్యాగ్ అని ఉంటుంది. దాన్ని యూజ్ చేసినా పర్వాలేదు. లేకపోతే డివ్ ట్యాగ్ తీసుకున్నా పర్వాలేదు. సో, డివ్ ట్యాగ్ తీసుకొని దాని లోపల క్లాస్ నావ్ బార్ అని ఇవ్వాలి. నావ్ బార్‌లో మనకేం కావాలి? ఫస్ట్ లోగో కావాలి కదా! లోగో అనేది ఏంటి అనంటే ఒక లింక్ అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మనకేమవుతుందనంటే వేరే పేజ్‌కి రీడైరెక్ట్ అవుతున్నట్టుగా ఉంటుంది. సో, అందుకు మనం ఏం చేస్తామనంటే ఆ లోగోకి కూడా యాంకర్ ట్యాగ్ తీసుకొని రాస్తామనమాట. సో, అందుకే నేను యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నా. ఈ హెచ్‌రఫ్‌లో మనం ఇమేజ్ ట్యాగ్ పెట్టి అక్కడ చూపించాలి. సో, ఇక్కడ నేను ఇమేజ్ యూజ్ చేయట్లే ప్రెజెంట్. జస్ట్ నేను లోగో అనే ఒక టెక్స్ట్ రాస్తున్నా. తర్వాత మనకేం రావాలి? రైట్ సైడ్ లింక్స్ అనేవి రావాలి కదా! మెన్యూ రాసేటప్పుడు ఎప్పుడు అనార్డర్ లిస్ట్ తీసుకొని దాంట్లో ఎల్ఐ అనే ట్యాగ్‌లో ఒక్కొక్క మెన్యూ ఐటెమ్‌ని రాస్తాం. సో, ఈ అనార్డర్ లిస్ట్‌కి మనం క్లాస్ ఏమివ్వాలి అనంటే నావ్‌బార్ హైఫన్ నావ్ అని ఇవ్వాలి. సో, ఈ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్స్‌లో ఒక్కొక్క దానికి క్లాస్ నావ్ ఐటెమ్ అని ఇవ్వాలి. ఈ లింక్స్ అని చెప్తున్నాను కదా! ఆ లింక్స్ అంటే ఏంటి? దాని మీద క్లిక్ అయినప్పుడు వేరే పేజ్‌కి వెళ్ళాలి కదా! అంటే అక్కడ ఏం రావాలి? యాంకర్ ట్యాగ్ రావాలి. సో, అంటే మనం ఎల్ఐ ట్యాగ్ తీసుకొని మళ్ళీ ఆ ఎల్ఐ ట్యాగ్‌లో యాంకర్ ట్యాగ్ తీసుకొని హెచ్‌రఫ్‌లో మెన్యూ నేమ్స్ అనేవి రాయాలి. హోము, అబౌటు ఇలాగా. ఈ హెచ్‌రఫ్ అనే ట్యాగ్‌కేమో క్లాసు నావ్ లింక్ అని ఇవ్వాలి. ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బూట్‌స్ట్రాప్ యొక్క డాక్యుమెంటేషన్‌కి వెళ్ళినట్టయితే మనకక్కడ చూస్తే తెలుస్తుంది. ఏం చేశాను? ఫస్ట్ ఒక డివిజన్ తీసుకున్నా. దానికి క్లాస్ నావ్‌బార్ అని ఇచ్చాను. తర్వాత ఒక యాంకర్ ట్యాగ్ తీసుకున్నా. దాంట్లో లోగో అని రాసాను. సో, దీనికి కూడా ఇంకొక క్లాస్ అనేది ఉంది. ఏంటి అనంటే నావ్‌బార్ బ్రాండ్. ఇచ్చినా పర్వాలే, ఇవ్వకపోయినా పర్వాలేదు. నావ్‌బార్ బ్రాండ్ అని. బ్రాండ్ అంటే ఏంటంటే వెబ్‌సైట్‌కి సంబంధించిన లోగోనే బ్రాండ్ అని అనొచ్చు. తర్వాత అనార్డర్ లిస్ట్ తీసుకున్నా. దాని లోపల క్లాస్ నావ్‌బార్ హైఫన్ నావ్ అని ఇచ్చాను. ఎన్ని మెనూ ఐటెమ్స్ కావాలో వాటన్నిటిని ఎల్ఐ ట్యాగ్‌లో తీసుకొని, ఆ ఎల్ఐ ట్యాగ్ లోపల మళ్ళీ యాంకర్ ట్యాగ్ తీసుకొని దాంట్లో రాయాలన్నమాట టెక్స్ట్. ఆ ఎల్ఐ ట్యాగ్‌కేమో నావ్ ఐటెమ్ అని ఇవ్వాలి. యాంకర్ ట్యాగ్‌కేమో నావ్ లింక్ అని క్లాస్ ఇవ్వాలి. అవుట్‌పుట్ చూద్దాం. మనకి ఇక్కడ ఉన్నట్టుగా బ్యాక్‌గ్రౌండ్ ఏమీ రాలేదు. అందుకు ఏం చేయాలి అనంటే నావ్‌బార్ అనే క్లాస్‌లో నావ్‌బార్‌లో మనకి డార్క్ కలర్స్ ఉంటాయి, లైట్ కలర్స్ ఉంటాయి. సో, డార్క్ కలర్ కావాలి అనంటే నావ్‌బార్ హైఫన్ లైట్ అని ఇవ్వాలి క్లాసు. తర్వాత బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదో ఒకటి ఇవ్వాలి. బీజీ లైటా, డార్కా, ఇన్ఫోనా, ప్రైమరీనా ఇలాగా. సపోజ్ ఇక్కడ నేను ప్రైమరీ అని ఇస్తున్నాను.
అంటే మనకేమవుతుంది ప్రైమరీ అంటే బ్లూ కలర్ అనేది ఫార్మ్ అవుతుంది. లోగో అనేది ఇక్కడొచ్చింది. అండ్ రైట్ సైడ్ మనకి మెన్యూ అనేది ఒకదాని తర్వాత ఒకటి వెర్టికల్‌గా వస్తుంది. ఎందుకనంటే బై డిఫాల్ట్ ఆ విధంగా అరేంజ్ అవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి కాకుండా ఒకదాని పక్కన ఒకటి రావాలి అనంటే కొన్ని ఎక్స్‌ట్రా క్లాసెస్ అనేవి యాడ్ చేయాలి. సో, దానికన్నా ముందు నేనిక్కడ టెక్స్ట్ అనేది మారుస్తున్నా. మెన్యూ టెక్స్ట్ అబౌట్ కాంటాక్ట్ అజ్ అని ఇంకోటి పెడుతున్నా. నోడల్ లిస్ట్ మొత్తాన్ని తీసుకొని ఒక డివిజన్‌లో పెట్టాలి. ఆ డివిజన్‌కి మళ్ళీ ఇంకొక క్లాస్ అనేది ఇవ్వాలి. నావబార్ కొలాప్స్ అని ఒకటివ్వాలి. తర్వాత కొలాప్స్ అని. ఈ 2 క్లాసెస్ ఇచ్చినట్టయితే ఇప్పుడేమవుతుందో చూద్దాం. మెన్యూ ఐటెమ్స్ అనేవి కనిపించవు. కానీ ఇప్పుడు మనకు ఆ మెన్యూ ఐటెమ్స్ కూడా కనిపించాలి అనంటే ఇక్కడ మళ్ళీ మనం టాప్‌లో ఇంకొక క్లాస్ అనేది ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవాలి. అదేంటి అనంటే నావబార్ హైఫెన్ ఎక్స్‌పాండ్. అంటే ఆ నావ్ బార్ మనకి ఎప్పుడు కనిపించాలి? మీడియం స్క్రీన్‌లోనా? లార్జ్ స్క్రీన్‌లోనా? స్మాల్ స్క్రీన్‌లోనా? అని చెప్పి హైఫెన్ ఎండీ అయితే మీడియం స్క్రీన్‌లో, ఎల్‌జీ అయితే లార్జ్ స్క్రీన్ ఇలా ఇవ్వాలి. ఇక్కడ మెన్యూ ఐటెమ్ అనేది కనిపించింది. నేను బీజీ లైట్ అని ఇస్తున్నా. ఇక్కడ ప్రైమరీ కాకుండా క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ విధంగా వచ్చింది. సో, లోగో అనేది ఒకటొచ్చింది. తర్వాత ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి పక్కనే వచ్చినాయి. ఈ అనార్డర్ లిస్ట్ మొత్తాన్ని ఒక డివిజన్‌లో తీసుకొని దానికి ఈ 2 క్లాసెస్ అనేవి ఇవ్వాలి. నావబార్ కొలాప్స్. అలా ఇచ్చి మెయిన్ డివిజన్ ఏదైతే ఉందో నావబార్ అని ఎక్కడైతే తీసుకున్నామో దాంట్లో నావబార్ ఎక్స్‌పాండ్ హైఫెన్ ఏ స్క్రీన్‌లో ఎక్స్‌పాండ్ అవ్వాలి. ఇక్కడ నేను మీడియం డివైస్ కాడ నుంచి ఎక్స్‌పాండ్ అవ్వాలని ఇచ్చాను. సపోజ్ ఇప్పుడు నేను ఎల్‌జీ అని ఇస్తున్నా. అంటే లార్జ్ స్క్రీన్స్ కాడ నుంచి ఎక్స్‌పాండ్ అవ్వాలి అని. సో, ఈ డివైస్ లార్జ్ స్క్రీనే కాబట్టి ఎక్స్‌పాండ్ అయింది. ఇప్పుడు నేను ఆ విడ్త్ అనేది ఎప్పుడు చేంజ్ చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు నేను డిక్రీజ్ చేస్తుంటే మనకి కనిపించట్లే. ఎందుకనంటే అది మనకి ఎప్పుడు కనిపిస్తుంది? లార్జ్ స్క్రీన్స్‌లోనే కనిపిస్తుంది. ఎక్స్‌పాండ్ ఎల్‌జీ అని ఇచ్చాం కాబట్టి. మనకి మీడియం స్క్రీన్స్‌లో కూడా కనిపించాలి అనంటే ఎక్స్‌పాండ్ ఎండీ అని ఇవ్వాలి. అప్పుడు మనకి మీడియం స్క్రీన్స్‌లో కూడా కనిపిస్తుంది. మనకి దానికన్నా తక్కువ సైజ్ ఉన్నప్పుడు మనకి ఏం కావాలి అనంటే ఒక బటన్ రావాలి. ఇక్కడ నేను చూపించాను కదా! ఈ విధంగా బటన్ రావాలి. అప్పుడు ఆ బటన్ మీద క్లిక్ చేస్తే మనకది మెన్యూ అనేది ఓపెన్ అవ్వాలి. సో, అంతకన్నా ముందు మనకిది ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది కదా! సో, ఇది రైట్ సైడ్ రావాలంటే ఏం చేయాలో చూద్దాం. ఈ అనార్డర్ లిస్ట్ ఎక్కడైతే తీసుకున్నామో దాంట్లో ఎంఎస్ ఆటో అనే ఒక క్లాస్ అనేది ఇవ్వాలి. సో, దాని మీనింగ్ ఏంటి అనంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో అని. అదే బూట్‌స్ట్రాప్ 4లో అయితే ఇక్కడ ఎంఎల్ ఆటో అని ఇస్తాము. బూట్‌స్ట్రాప్ 5లో అయితే ఎంఎస్ ఆటో అని ఇవ్వాలి. లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఆటోమేటిక్‌గా అవైలబుల్‌గా ఉండడానికి. అంటే మొత్తం రైట్ సైడ్‌కెళ్ళిపోతుంది. లెఫ్ట్ సైడ్ ఆటోమేటిక్‌గా మార్జిన్ అనేది వస్తుంది. ఎంఆర్ ఆటో అంటే రైట్ సైడ్ మార్జిన్ ఆటోమేటిక్‌గా ఉండాలి అని చెప్పడానికి బూట్‌స్ట్రాప్ 4లో ఎంఆర్ ఆటో అని ఇస్తాం. బూట్‌స్ట్రాప్ 5లో అయితే ఎంఈ ఆటో అని ఇస్తాం. సో, ఎంఈ ఆటో అని ఇవ్వంగానే మనకి రైట్ సైడ్ మార్జిన్ అనేది వచ్చేస్తుంది. కానీ మనకి రైట్ సైడ్ కాదు కదా! ఆటోమేటిక్‌గా మార్జిన్ రావాల్సింది లెఫ్ట్ సైడ్ రావాలి. సో, అంటే ఆ కంటెంట్ మొత్తం రైట్ సైడ్‌కి మూవ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఇలా వస్తుంది. యాక్చువల్‌గా కొలాప్స్ అయిపోవాలని ఇక్కడ చెప్పాం. మళ్ళీ ఏం చెప్తున్నాం పైన ఎక్స్‌పాండ్ చేయాలి. ఎప్పుడు విడ్త్ అనేది మీడియం స్క్రీన్ యొక్క విడ్త్ కన్నా ఎక్కువుంటే ఎక్స్‌పాండ్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు మనకి ఇంతకన్నా తక్కువున్నప్పుడు మనకొక ఐకాన్ రావాలి. ఆ ఐకాన్ క్లిక్ చేయంగానే మనకి కనిపించాలి. ఈ మెన్యూ అంతా. అప్పుడు మనం ఏం చేయాలి అనంటే, ఒక బటన్ తీసుకోవాలి. సో, అక్కడ లోగో అని రాసాం కదా! దాని తర్వాత ఒక బటన్ తీసుకొని, లేకపోతే ఒక డివిజన్ తీసుకోవచ్చు. ఒక బటన్ తీసుకోవచ్చు. ఆ బటన్‌కి సమ్ క్లాసెస్ అనేవి యాడ్ చేయాలి. సో, ఈ బటన్‌కి క్లాస్ నావబార్ టోగ్లర్ అనివ్వాలి. తర్వాత ఇక్కడ మనకి ఒక ఐకాన్ వస్తుంది కదా! ఆ ఐకాన్ రావాలి అనంటే మళ్ళీ మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనకి ఒక ఐకాన్ వస్తుంది కదా! ఇలా డిక్రీజ్ చేయంగానే ఈ ఐకాను
ఈ ఐకాన్ రావాలి అని అంటే మనం ఇంకొక స్పెషల్ క్లాస్ అనేది తీసుకోవాలి. మనకి ఇప్పుడు అలా రాయంగానే బటన్ రాయగానే రావట్లే ఒక ఐకాన్ అనేది. సో దానికి మనం ఏం చేయాలి అని అంటే ఇంకొక స్పాన్ తీసుకుని ఆ స్పాన్ కి క్లాస్ navbar toggler ఐకాన్ అని ఇవ్వాలి. సో ఈ క్లాసెస్ అన్ని బూట్ స్ట్రాప్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మనం ఆ పర్టికులర్ స్టైల్ అనేది రావాలన్నా, పర్టికులర్ బటన్స్ అనేవి రావాలి అన్నా, ఐకాన్స్ రావాలి అన్నా వాళ్ళు చెప్పిన క్లాసెస్ అనేవి మనం యూజ్ చేసుకోవాలి. సో navbar toggler ఐకాన్. సో ఇప్పుడు చూద్దాం మనకేమొస్తుందో. మనకి ఈ బటన్ అనేది వచ్చేస్తుంది. మనకి ఇనీషియల్ గా కూడా ఆ బటన్ వచ్చేస్తుంది. కానీ మనకు రావాల్సింది ఎప్పుడు ఇన్ స్క్రీన్ విడ్త్ అనేది తక్కువగా ఉన్నప్పుడు రావాలి. సో అందుకే మనం ఇంకా ఎక్స్ట్రా దీనికి ప్రాపర్టీస్ అనేవి ఇవ్వాలి. సో ఇక్కడ ఈ బటన్ లోనే డేటా టర్గిల్ -bs టర్గిల్. సో ఇక్కడే మనం బూట్ స్ట్రాప్ 4 లోను 5 లోను డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయాలి. బూట్ స్ట్రాప్ 5 లో అయితే డేటా -bs టర్గిలర్ అని ఇవ్వాలి. డేటా bs టర్గిల్ అని ఇవ్వాలి ఈజ్ ఈక్వల్ టు కొలాప్స్ అని ఇవ్వాలి. అదే బూట్ స్ట్రాప్ 4 లో అయితే డేటా టర్గిల్ అని ఇస్తే సరిపోతుంది. బూట్ స్ట్రాప్ 4 లో ప్రతి చోట డేటా టర్గిల్, డేటా టార్గెట్ ఇలా యూజ్ చేస్తాం. అదే బూట్ స్ట్రాప్ 5 లో అయితే డేటా -bs అని ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఇలాగా. సో ఇప్పుడు చూసినట్టయితే మనం డేటా bs టోగుల్ ఈజ్ ఈక్వల్ టు కొలాప్స్ అని ఇచ్చాం కదా. తర్వాత ఇది కొలాప్స్ అయిపోవాలి. మనం దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏం కనిపించాలో అది మనం ఇక్కడ డేటా బిఎస్ టార్గెట్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. దాంట్లో ఇవ్వాలి. డేటా బిఎస్ టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం కనిపించాలి అని అనుకుంటున్నామో దాన్ని హ్యాష్ అని చెప్పి దాన్ని నేమ్ ఇవ్వాలి. మెన్యూ కనిపించాలి అని అంటున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్కడ మెన్యూ అనే ఐడి లేదు. కాబట్టి మనం ఏం చేద్దామనంటే ఈ మొత్తం మెన్యూ ఐటమ్స్ అంతటిని ఎక్కడైతే తీసుకున్నామో దానికి ఐడి మెన్యూ అని ఇస్తున్నా. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి ఇక్కడ ఈ ఐకాన్ అనేది వచ్చింది. దాని మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇది కనిపిస్తుంది. ఒకసారి క్లిక్ చేస్తే అలా డ్రాప్ అవుతుంది. ఇంకొకసారి క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. సో ఇలా రావాలి అని అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి అని అంటే ఒక బటన్ తీసుకుని దానికి క్లాస్ navbar toggler అని ఇవ్వాలి. అండ్ దానికి డేటా బిఎస్ టర్గిల్ అనే ఒక అట్రిబ్యూట్ ఇచ్చి కొలాప్స్ అనే వాల్యూ ఇవ్వాలి. డేటా బిఎస్ టార్గెట్ అనే అట్రిబ్యూట్ కి మనం ఇది క్లిక్ చేసినప్పుడు ఏం ఓపెన్ అవ్వాలో దాని యొక్క ఐడి ఇవ్వాలి. మనం ఈ లిస్ట్ అంతటిని ఒక ఐడిలో తీసుకున్నాం కదా, ఆ ఐడి నేమ్ అనేది ఇవ్వాలి. నేను మెన్యూ అని తీసుకున్నాను కాబట్టి మెన్యూ అని ఇచ్చాను. సో ఇక్కడ ఐకాన్ రావాలి అని అంటే navbar toggler ఐకాన్ అనే క్లాస్ అనేది ఇవ్వాలన్నమాట. స్పాన్ లో తీసుకోవచ్చు, దేంట్లో అయినా తీసుకోవచ్చు. స్పాన్ అయితే ఇన్లైన్ కాబట్టి అదైతే పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం ఇక్కడ బీజీ లైట్ చూసాం కదా, బీజీ డార్క్ చూద్దాం. సో ఇక్కడ మనకి navbar లైట్, navbar డార్క్ అని 2 క్లాసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు డార్క్ చూద్దాం. సో ఇక్కడ మనకి navbar డార్క్ తీసుకున్నట్టయితే టెక్స్ట్ కలర్ వైట్ వస్తుంది. అండ్ ఇక్కడ మనం బీజీ లైట్ ఇచ్చాం కాబట్టి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. సో అదే ఇప్పుడు నేను navbar డార్క్ అని ఒకటే ఇచ్చి బీజీ లైట్ తీసేస్తున్నా. సో ఇప్పుడు మనకి బై డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ ఏమీ రావట్లే. సో ఇప్పుడు మనం బీజీ డార్క్ అని ఇద్దాం. సో ఇప్పుడు మనకి ఏమైంది, బ్యాక్గ్రౌండ్ డార్క్ కలర్ వచ్చింది, టెక్స్ట్ కలర్ వైట్ వచ్చింది. సో ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసినప్పుడు కలర్ షేడ్ అనేది వేరే వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ nav links కి యాక్టివ్ అనే ఒక క్లాస్ ఇచ్చినట్టయితే అవి క్లియర్ గా కనిపిస్తాయి. అంటే ప్యూర్ వైట్, లేకపోతే ఒకవేళ లైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ప్యూర్ కలర్ బ్లాక్ కలర్ లో కనిపిస్తాయి. లేకపోతే ఇక్కడ మనకి
ఈ లైట్ కలర్స్ ఉన్నాయి కదా! ఇనీషియల్‌గా ఎలా అయితే కనిపించినాయో అలా కనిపిస్తాయి. సో, ఇక్కడ మనకి హోమ్ అని మాత్రమే క్లియర్‌గా వైట్ కలర్‌లో ఉంది. రిమైనింగ్ అన్నీ కొంచెం డిజేబుల్డ్ కలర్‌లో ఉన్నాయి. ఎందుకనంటే ఓన్లీ యాక్టివ్ అనే క్లాస్ దానికి ఒక్కదానికే ఇచ్చాం కాబట్టి. సో, ఇప్పుడు మనం దీన్ని విడ్త్ రెడ్యూస్ చేసుకుంటా వస్తే ఒక పర్టిక్యులర్ డివైస్ విడ్త్ వచ్చేటప్పటికి ఆ నావ్ బారు కొలాప్స్ అయిపోతుంది. సో, దీని మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఈ ఐకాన్ మీద అప్పుడే అది ఎక్స్‌పాండ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ డ్రాప్ డౌన్ కావాలి అని అనుకుంటే నేను ఇక్కడ చూపించినట్టుగా ఇలా డ్రాప్ డౌన్ కావాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఇంతకుముందు నేను డ్రాప్ డౌన్ క్రియేట్ చేయడానికి ఎలాగైతే చెప్పానో సేమ్ అలానే సో, ఇక్కడ మనం ఈ హోమ్ అనే లింక్ ఉంది కదా! ఇక్కడ నేను డ్రాప్ డౌన్ అని ఒక టెక్స్ట్ రాస్తున్నా. సో, దీని లోపల మనకి మెన్యూ అనేది రావాలి. డ్రాప్ డౌన్ ఇంకా సబ్ మెన్యూ అనేది రావాలి. సో, మనకి ఈ డ్రాప్ డౌన్ మెన్యూ కావాలి అనంటే ఇక్కడ మనం ఒక స్పెషల్ క్లాస్ అనేది యూజ్ చేయాలి. అదేంటి అనంటే డ్రాప్ డౌన్ టోగుల్. సో, దీని మీద క్లిక్ చేయంగానే మనకి డ్రాప్ డౌన్ అనేది రావాలి కాబట్టి దీనికి క్లాస్ డ్రాప్ డౌన్ టోగుల్ అని ఇవ్వాలి. నెక్స్ట్ సో, దీన్ని మొత్తాన్ని ఇంకొక డివిజన్‌లో తీసుకొని దానికేమో క్లాస్ లేకపోతే దాని మొత్తాన్ని ఒక ఎల్ఐ ట్యాగ్‌లో తీసుకోవచ్చు. ఎల్ఐ ట్యాగ్‌లో తీసుకొని ఈ ఎల్ఐ ట్యాగ్‌కి మనం క్లాస్ డ్రాప్ డౌన్ అని ఇవ్వాలి. డ్రాప్ డౌన్ అండ్ ఇది నావిగేషన్ బార్‌లో ఒక ఐటెమ్ కాబట్టి నావ్ ఐటెమ్ అని ఇవ్వాలి. ప్రతిదానికి ఎల్ఐ ట్యాగ్‌కి ఎలా అయితే ఇచ్చామో నావ్ ఐటెమ్ అలా ఇవ్వాలి. సో, ఈ ఎల్ఐ ట్యాగ్‌లో మనం యాంకర్ ట్యాగ్ డైరెక్ట్‌గా తీసుకుందాం. సో, ఈ ఎల్ఐ ట్యాగ్‌లో డ్రాప్ డౌన్ అనే క్లాస్ తీసుకున్నాం. దానికి మళ్ళీ నావ్ ఐటెమ్ అని ఇంకొక క్లాస్ తీసుకున్నాం. యాంకర్ ట్యాగ్ ఓపెన్ చేసాము. ఆ యాంకర్ ట్యాగ్‌కి డ్రాప్ డౌన్ టోగుల్ అని ఇచ్చాము క్లాసు. తర్వాత నావ్ లింక్ అని కూడా ఇచ్చాము. సో, ఇప్పుడు మనం ఆ లింక్ అక్కడ ఇదేదైతే ఉందో దీని మీద క్లిక్ చేసినప్పుడు ఒక డ్రాప్ డౌన్ అనేది రావాలిగా. సో, ఇప్పుడు దాన్ని మనం ఇంకొక అనార్డర్ లిస్ట్ తీసుకుందాం. దీనికేమో క్లాస్ డ్రాప్ డౌన్ మెన్యూ అని ఇవ్వాలి. అండ్ దీనికి ఒక ఐడి ఇస్తున్నా. సో, ఐడి అనేది ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ డ్రాప్ డౌన్‌లో ఆటోమేటిక్‌గా వర్క్ అయిపోతుంది. సో, ఇప్పుడు ఎల్ఐ ట్యాగ్ తీసుకుందాం. దీనికి క్లాస్ ఏమి ఇవ్వాలి అనంటే డ్రాప్ డౌన్ ఐటెమ్ అని ఇవ్వాలి. సో, బూట్ స్ట్రాప్‌లో మనం ఏం చేసినా అక్కడ ఒక క్లాస్ అనేది యాడ్ చేయడం అంతే. సో, ఇక్కడ నేను సబ్ మెన్యూ 1 అని రాస్తున్నా. నెక్స్ట్ ఇలాంటివి ఒక 5 తీసుకుంటున్నా. సబ్ మెన్యూ 2 సో, ఇప్పుడు చూసినట్టయితే మనకి ఇక్కడ సో, ఇది కదా! మనం డార్క్‌ది కదా చేసినప్పుడు. ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే మనకి అక్కడ రావట్లేదు డ్రాప్ డౌన్. ఎందుకు అనంటే మనం ఇక్కడ మనం ఇ ఇంకొక ప్రాపర్టీ అనేది యాడ్ చేయాలి. అదేంటి అనంటే డేటా బిఎస్ టర్గుల్ అనే ఒక అట్రిబ్యూట్‌ని యాడ్ చేయాలి. ఆ అట్రిబ్యూట్ వాల్యూ డ్రాప్ డౌన్ ఇవ్వాలి. సో, ఇక్కడ మనం నావ్ బార్‌కైతే డేటా బిఎస్ టర్గుల్ ఈజ్ ఈక్వల్ టు కొలాప్స్ అని ఎలా అయితే ఇస్తున్నామో అలాగే డ్రాప్ డౌన్‌కేమో ఇంకొక అట్రిబ్యూట్ ఏంటి అనంటే డేటా బిఎస్ టర్గుల్ ఈజ్ ఈక్వల్ టు డ్రాప్ డౌన్. సో, ఇది దీని మీద క్లిక్ చేయంగానే డ్రాప్ డౌన్ టర్గుల్ అవ్వాలి అని చెప్పడం అన్నమాట. సో, ఇప్పుడు మనం చూసినట్టయితే
మనకి ఈ ప్లేస్‌లో వస్తుంది. ఇక్కడ రావట్లే. ఎందుకు అనంటే సో, ఇప్పుడు మనకి ఈ మెన్యూ ఎక్కడెందుకొస్తుంది అనంటే, మనం ఇక్కడ ఈ ఈ మెన్యూ ఐటెమ్స్ అన్నిటిని ఒక క్లాస్‌లో తీసుకున్నాంగా, అక్కడ మనం డ్రాప్ డౌన్ అని ఇవ్వలేదు. అందుకు అక్కడొచ్చింది. సో, ఒకవేళ డ్రాప్ డౌన్ అని ఇచ్చినట్టయితే మనకి ఖచ్చితంగా దీని దగ్గర ఓపెన్ అవుతుందనమాట. సో, ఇలా. సో, ఇది బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసి రెస్పాన్సివ్ నావిగేషన్ బార్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలో. థాంక్ యూ ఫర్ వాచింగ్.